అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు చుట్టుకుదురు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారన్న మీరు? మేము ట్రాన్స్పోర్ట్ అండి. ఏ నియోజకవర్గం అన్న మీది? మైలవరం కాన్స్టిట్యున్సీ. మరి మైలవరం కాన్స్టిట్యున్సీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావు అనే సాధారణ వ్యక్తికి మీ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థికి నిలబెడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మీ నియోజకవర్గంలో? ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఇదే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరిని కూడా ఉపయోగించుకొని అక్కమ్మలు, చెల్లెమ్మలు, అవ్వలు, తాతలంటూ మోసపూరితమైన మాటలు చెప్పి 2019 ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది. కానీ రేపు 2024లో గత 5 సంవత్సరాల్లో ఏ అయితే వర్గాలు ఉన్నాయో అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ అన్ని వర్గాలని, అంటే ఇక్కడ ఉద్యోగస్తులు అవ్వచ్చు, అలాగే వ్యాపారస్తులు అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఉపాధి కోసం ఎదుర్కొనే నిరుద్యోగం అవ్వచ్చు, అన్ని రకాలుగా అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అతన్ని ఇంటికే పరిమితం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా మీ ప్రాంతంలో సర్నాల తిరుపతిరావు గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? అసలు సర్నాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి ఎవరో ఇంతవరకు పూర్తిగా ప్రజల్లో అయితే అవగాహన లేదు. ఎందుకంటే అతను ఒక వార్డు మెంబర్గా వేసి ఓడిపోయారు. తర్వాత ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా స్టేట్లో ఎక్కడా కూడా పోటీ అనేది చేయలేదు. ఆ పోటీ చేయడంలో భాగంగా డైరెక్ట్గా ఇనామస్లుగా వీళ్ళేదో నామమాత్రంగా ఎలక్షన్లు ఏర్పాటు చేసుకొని వీళ్ళు దొడ్డిదారిన గెలుపొంది జడ్పీటీసీ అయినా అయ్యారు. ఆయన జడ్పీటీసీ అయినా మైలవరం కాన్స్టిట్యున్సీలోనే ప్రజలు ఎవరు కూడా వాళ్ళకి అవగాహన లేదు. తప్పనిసరిగా అతను రాబోయే రోజుల్లో అతను కూడా ఏంటంటే అతని చిత్తశుద్ధితో వాళ్ళ పార్టీ అనేది అతన్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేయలేదు. కేవలం ఏంటంటే అతని మీద తుపాకీ పెట్టి కృష్ణప్రసాద్ గారిని కాల్చాలని చెప్పి కేవలం ఒక సామాజిక అంశాలను తీసుకొచ్చి వీళ్ళు ఈ రోజున ఏదో ఒక పెత్తందారికి, ఒక సామాన్యుడికి పోటీ అని, అలాగే ఒక ఉన్నత వర్గానికి, బీసీకి పోటీ అని చెప్పి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు వెన్నెముక. ఈ రోజున బీసీలకు ఏం చేసినా కానీ తెలుగుదేశం పార్టీ చేసింది. 50 సంవత్సరాలకే చేనేత కార్మికులు కానీ, కలిగీత కార్మికులు కానీ పెన్షన్ ఇచ్చిందంటే తెలుగుదేశం ఇచ్చింది. అలాగే మొట్టమొదటిసారిగా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు 24% రిజర్వేషన్లు కల్పించిన స్థానిక సంస్థల్లో, తర్వాత దాన్ని 34% చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినా అంతా కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప బీసీలకి వైసీపీ వచ్చింది వరకబెట్టింది ఏం లేదు. పైగా 34% ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని 24% తగ్గించి 10%తో దాదాపుగా 16,800 పదవుల్ని కోల్పోయే పరిస్థితికి ఈ వైసీపీ తీసుకొచ్చింది. ఈ రకంగా బీసీలని ఏంటంటే రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేసింది. అలాగే ఏంటంటే బీసీలని రాజకీయంగా కావచ్చు, అలాగే సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కూడా కుదేలు చేసింది. అలాగే బీసీలని అందరిని కూడా ఏంటంటే భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి, అఘాయిత్యాలకు పాటుపడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకోకుండా రాజకీయాలకు దూరంగా ఉండే విధంగా వాళ్ళని చేయడం అనేది జరిగింది. అందుట్లో భాగంగానే చాలామందిని కూడా దాదాపు కొన్ని వేల మందిని ఈ రోజున హత్యకు గురయ్యారు. లేకపోతే వివిధ కారణాలతో ఉపాధి కాలిపోయి మొత్తం కూడా ఉపాధి కోల్పోయి ఇతర జిల్లాలకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, మా ప్రాంతంలో ఉన్న బీసీ సామాజిక వర్గం నాకు వన్ సైడ్గా చేస్తుంది, అలాగే జోగి రమేష్ గారి క్యాడర్ కూడా, అలాగే జోగి రమేష్ గారి ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే ప్రధానంగా కేసీఆర్ నాని గారి ప్రభావం కూడా మా ప్రాంతంలో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు జోగి రమేష్ గారు అవ్వచ్చు, కేసీఆర్ నాని గారు అవ్వచ్చు, లేకపోతే సర్నాల తిరుపతిరావు గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వైసీపీలో వాళ్ళని చూసి ఓటేసే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఇక్కడ కూడా ఏంటంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి అతను చేసినటువంటి అఘాయిత్యాలు తప్ప ప్రజలకు ఎవరు కూడా కనపడతలేదు. అదే కాకుండా వీళ్ళు గతంలో ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు గెలుపొందారు, కానీ మైలవరం నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందబోతున్నారు. తప్పనిసరిగా రేపు మైలవరం కాన్స్టిట్యున్సీ 175 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీలు వచ్చిన నియోజకవర్గాల్లో కూడా మైలవరం నియోజకవర్గం ఉంటుందని కూడా తెలియజేస్తారు. సర్నాల తిరుపతిరావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు సార్? అసలు సర్నాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను అనేది ఏంటంటే వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో కనుక వాళ్ళు సీటు కేటాయిస్తే అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ అతను ఏంటంటే కేవలం నామమాత్రంగా పెట్టి వాళ్ళ వెనక ఈ పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళే వెనకొచ్చి మళ్ళీ రోడ్ల మీద కనబడుతున్నారు.
ఈ రోజున ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలోనే ఎవరెవరైతే గతంలో ఇదే వైసీపీ ఉన్నప్పుడు ఏదైతే కేసులు పెట్టారో మా మీద అగత్యాలు చేశారో ఆ అధికార దాహాన్ని ఉపయోగించుకొని స్థానిక నాయకత్వం కూడా ఎలాగా బరి తెగించిందో మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అతనికి బుద్ధి చెప్తారు. అతను ఏంటంటే కేవలం అతన్ని అడ్డం పెట్టి వీళ్ళు పెత్తనం చేయాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితి మైలవరం నియోజకవర్గంలో ఉండదు. మైలవరం నియోజకవర్గం తప్పనిసరిగా ప్రజాప్రతినిధిని అతని ఇండివిజువాలిటీ అనేది చూస్తారు. కానీ ఇతనికి ఇండివిజువాలిటీ లేదు. ఇతను ఒకరి మీద ఆధారపడి చేసేవాడు ఏంటంటే రేపు రోజున వాళ్ళకు కూడా తొత్తులాగా పనిచేయాల్సి వచ్చిందే. కానీ కాన్స్టిట్యున్సీలో ఇదేమి వార్డు మెంబరో సర్పంచో కాదు, ఎవరో వెనక పెత్తందారుని నడిపించడానికి. ఒక నియోజకవర్గాన్ని వెనక పెత్తందారులుండి ఎదరు సామాన్యుని పెడితే సుఖం లేదు. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రేపు భారీ మెజార్టీతో మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని ముందు పెట్టి గెలిపించుకొని వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తారు.